హాయ్ హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కూల్ ట్రెండీ థాట్స్. ఇవాల్టి వీడియోలో మీకోసం బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇవాల్టి వ్లాగ్లో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అలాగే రియల్ ప్లాంట్స్, డెకర్ ఐటమ్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లైట్స్, ల్యాంప్స్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే ఐకియాలో మనకి ఒక పెద్ద గార్డెనే ఉందని చెప్పొచ్చండి. యెస్, మనకి గార్డెన్ కంటే నంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్, అవి కూడా రియల్ ప్లాంట్స్ ఉంటాయి, అలాగే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. మనకి చిన్న చిన్న మినీ ప్లాంట్స్ నుంచి బిగ్ సైజ్ ప్లాంట్స్ వరకు ఏ కలెక్షన్ కావాలన్నా కూడా ఇక్కడైతే మనకి ఈజీగా ఉంటాయండి. అండ్ యూనిక్గా డిజైన్ చేసుకోవాలి, ఇంటీరియర్ డిజైన్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ ఐకియా అండి. ఇక్కడ మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేటివి ఈజీగా దొరుకుతాయి. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కలెక్షన్ అండి. కాకపోతే చూడడానికి మనకి రియల్గానే అనిపిస్తాయి, అంత బాగుంటుంది. క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంటుందండి. అండ్ చూసారా, ఇది రోజ్ ఫ్లవర్ ప్లాంట్, రియల్ రోజ్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి. అండ్ ఈ కాస్ట్ కూడా మనకి జస్ట్ 99 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. లేదు సింగిల్ ఫ్లవర్ అలా తీసుకోవాలంటే 69, 79 ఇలా అయితే ప్రైస్ రేంజ్ ఉంటుంది. కాకపోతే ఫ్లవర్ పాట్ అనేది సపరేట్గా తీసుకోవాలి, అది కూడా 99 రూపీస్ నుంచి స్టార్టింగ్లో అయితే ఉంటుంది. సో ఓన్లీ గ్రీన్ కలర్ ప్లాంట్సే కావాలి, లేదంటే మనకి ఓన్లీ డిఫరెంట్ ఫ్లవర్స్తో ఉన్న పాట్స్ కావాలంటే మీకు ఎలా కస్టమైజేషన్లో కావాలంటే అలా ప్లాంట్స్ మనకి ఈజీగా అయితే రెడీమేడ్గా దొరికేస్తాయి. అండ్ అలా కాకుండా మనకి వాల్కి డెకర్ చేసుకునే ప్లాంట్స్ కూడా ఉంటాయండి. అండ్ మనం రీసెంట్గా అయితే ఎక్కువ ఇంటీరియర్ డెకర్కే ప్రిఫర్ చేస్తున్నాం కదా, అలాంటప్పుడు ఇక్కడ ఐకియాలో మనం వచ్చి ఒక్కసారి చూసినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేటివి ఉంటాయి, ఈజీగా మన షాపింగ్ అయితే అయిపోతుంది. అలాగే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ అండి, అందుకని ఇంకా యూనిక్ పీసెస్ అయితే ఉంటాయి. అండ్ ఐకియాలో ఏంటంటే ఇలా జస్ట్ గార్డెన్కి సంబంధించినవి అలాగే డెకరేషన్కి సంబంధించినవి కాకుండా హోమ్ ఫర్నిషింగ్స్ అంటే అండ్ లివింగ్ రూమ్, బెడ్రూమ్, ఇట్లా కిచెన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ మనకి ఎలా ఇంట్లో డిజైన్ చేసుకోవచ్చు అనేది కూడా మనకి ఒక ఐడియా కోసం మనకి డిఫరెంట్ మోడల్స్లో రూమ్స్ అనేటివి, హౌసెస్ అనేటివి డిజైన్ చేసి మనకి ఐడియాస్ కోసం ఇక్కడ వాళ్ళు డెకర్ చేసి ఉంటారండి. చాలా బాగుంటుంది. మీరు ఇన్ కేస్ ఈ హైదరాబాద్ కానీ బెంగళూరు ఇలా దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి, మీకే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఈ ప్లాంట్ చూసారా, ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండి, చాలా బాగుంది. అండ్ మనకి ఐకియాలో సోఫా సెట్స్ కానీ బెడ్షీట్స్, కుషన్స్, అలాగే ఫ్లోర్ మ్యాట్స్ అండ్ కిచెన్కి సంబంధించిన ఎనీ ప్రోడక్ట్ అన్నీ కూడా ఇక్కడ ఈజీగా ఉంటాయి. ఇవే కాకుండా కిడ్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా చాలా ఉంటాయండి. వాళ్ళకి యూజ్ అయ్యే టాయ్స్, బుక్స్, ఇలా ఫీడింగ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా రియల్ ప్లాంట్స్ అండి, డిఫరెంట్ ఇండోర్ ప్లాంట్స్. మెయిన్గా ఇండోర్ ప్లాంట్స్ అనేటివి ఇప్పుడు చాలా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, మంచి ఆక్సిజన్ ఇస్తుంది, అలాగే ఇంటిని కూడా నీట్గా డిజైన్ చేసుకున్నట్లు కూడా ఫీల్ ఉంటుంది. సో అందుకే ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్. జస్ట్ మనం వీక్లీ వన్స్ అలా వాటరింగ్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఊరు వెళ్ళినప్పుడు కూడా వీటిని మెయింటైన్ చేయడం ఈజీగా ఉంటుంది. సో ఇలా మనకి రియల్ ప్లాంట్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటాయి. మ్యాక్సిమం రియల్ ప్లాంట్స్కి అంటే న్యాచురల్ ప్లాంట్స్కి ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ మాత్రం కొంచెం బడ్జెట్, అంటే ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ఆ మాత్రం ఎఫర్ట్ చేయొచ్చు. మెయిన్గా ఇప్పుడు రీల్స్ చేసుకునే వాళ్ళకి, అలాగే యూట్యూబ్ షూట్ చేసుకునే వాళ్ళకి, లేదా ఆఫీస్ పర్పస్, బిజినెస్ పర్పస్, వీళ్ళని కూడా రూమ్ని డెకర్ చేసుకోవాలంటే ఇలాంటి ప్లాంట్స్ కలెక్ట్ చేసుకొని రూమ్లో పెట్టుకుంటే మంచి అఫీషియల్ లుక్ అనేది వస్తుందండి. అండ్ ఇక్కడ ఐకియాలో మనకి ఎవ్రీ 2 monthsకి ఒకసారి అట్లా ప్రోడక్ట్స్ అనేటివి న్యూ ప్రోడక్ట్స్తో అప్డేట్ చేస్తూ ఉంటారు.
సో మనం బాల్కనీలో అలాగే హౌస్కి ముందు హ్యాంగ్ చేసుకోవడానికి ఫ్లవర్ పాట్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి. సో అలాగే కార్నర్లో మనం ప్లేస్ చేసుకునే ఒక బిగ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా యూనిక్ పీసెస్ అయితే ఉంటాయి, యాంటిక్ పీసెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ఐకియాలో కింద గోడౌన్ ఉంటుందండి. అక్కడికి వచ్చేస్తే ఈజీగా టైం అనేది సేవ్ అవుతుంది. మనం కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ త్వరగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఓవరాల్ ఐకియా మొత్తం చూస్తే మనకి ఎలా మన ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు అనేది ఐడియా కోసం వాళ్ళు ఆల్రెడీ సెట్ చేసి ఉంటారు కాబట్టి అలా మొత్తం విజిట్ చేసుకొని కింద గోడౌన్కి వచ్చి మనకు కావాల్సిన ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే ఐకియా మొత్తం తిరగాలి అంటే కనీసం ఒక 2-3 అవర్స్ అన్నా పడుతుందండి. సో అది టైం వేస్ట్ లేకుండా డైరెక్ట్గా కిందకు వచ్చేసామంటే అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బల్క్లో ఉంటుంది. సో మనం పైన ఏదైనా నచ్చింది అంటే అక్కడ మనం స్క్రీన్ షాట్ తీసుకొని ప్రోడక్ట్ కోడ్తో కింద మనం సెర్చ్ చేసుకున్నామంటే ఆ ప్రోడక్ట్ని తీసుకొని బిల్లింగ్ కౌంట్లో బిల్ చేసుకోవచ్చు. సో మేమైతే చాలాసార్లు విజిట్ చేసాం కాబట్టి డైరెక్ట్గా కింద గోడౌన్కి వచ్చేసి మాకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ తీసుకుంటూ ఉంటాము. ఎందుకంటే మెయిన్గా వాక్ చేయాలండి, అంతసేపు వాక్ చేయాలంటే అస్సలు ఇంపాసిబుల్, చాలా టైం వేస్ట్ అండ్ ఓపిక కూడా ఉండాలి. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఐకియా వెబ్సైట్లో కూడా ఉంటాయండి. మనం ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఇన్ కేస్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి అంటే నేను ఐకియా లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. కాకపోతే మనకి డెలివరీ ఛార్జెస్ అనేటివి కొంచెం ఎక్కువగా ఉంటాయండి. అందుకే డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి తీసుకోవడమే చాలా బెటర్. అండ్ ఈ ఐకియా ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా కామర్స్ సైట్స్లో ఉంటాయి. కాకపోతే చెప్పాను కదా డెలివరీ ఛార్జెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మనకి హోమ్ డెలివరీ ఉంటుందండి. స్టోర్లో కూడా వాళ్ళు డెలివరీ అయితే చేస్తారు. కాకపోతే బల్క్లో ప్రోడక్ట్స్లో తీసుకుంటేనే మనకి బడ్జెట్ అనేది సేవ్ అవుతుంది. లేదు అంటే చిన్న ఐటమ్స్ అనుకోండి, వాళ్ళు కేజీకి ఇంత ఇట్లా ఒక పర్టికులర్ క్వాంటిటీకి సర్టెన్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. సో ఏదైనా ఫర్నిషింగ్స్ అంటే సోఫా సెట్స్ ఇలా పెద్ద వార్డ్రోబ్స్ ఇవి తీసుకున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అలా కాకుండా చిన్న ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి, ఇలాంటివి ఏదైనా సరే అంటే సైడ్ టేబుల్స్ లేదంటే ల్యాంప్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు డైరెక్ట్గా మనతో పాటు క్యారీ చేయడమే బెటర్. ఎందుకంటే మనం కొన్న ప్రోడక్ట్ కంటే డెలివరీ ఛార్జెస్ డబల్ ఉంటాయి. సో వేస్ట్ ఆఫ్ మనీ కదా. అండ్ ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ లైట్స్, ల్యాంప్స్, బెడ్ ల్యాంప్స్ అని, లివింగ్ రూమ్కి సంబంధించిన ల్యాంప్స్, ఇట్లా చాలా ల్యాంప్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయండి. నాకు ఐకియాకి వస్తే మెయిన్గా 2 సెక్షన్స్ అంటే చాలా ఇష్టం. ఒకటి సెంటెడ్ క్యాండిల్స్ ఉండే సెక్షన్ అండ్ ఇక్కడ లైటింగ్స్ ఉండే సెక్షన్. సెంటెడ్ క్యాండిల్స్ ఉండే సెక్షన్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. నాకైతే పర్సనల్గా సెంటెడ్ క్యాండిల్స్ అన్న, సెంటెడ్ క్యాండిల్ హోల్డర్స్ అన్న చాలా ఇష్టము. సో బెస్ట్ ప్లేస్ అండి దానికైతే ఐకియాలో. నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ తోటి మంచి అరోమా తోటి చాలా బాగుంటాయి. సో ఇక్కడ ల్యాంప్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయో. అసలు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి. ఈ పర్టికులర్ ల్యాంప్స్ సెక్షన్లో మనకి ఇక్కడ స్టడీ ల్యాంప్స్ ఉంటాయి, ఆఫీస్ టేబుల్ ల్యాంప్స్ ఉంటాయి, అలాగే డెకర్ చేసుకోవడానికి ఇలా చాలా బాగుంటాయండి. సో చూసారా, జస్ట్ ఈ ల్యాంప్ 3000 చేంజ్ ఉంది, చాలా బాగుంది. లైఫ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుందండి ఐకియాలోని ప్రోడక్ట్స్. ఇంతేకాకుండా మనం కిడ్స్ అంటే కిడ్స్ బెడ్రూమ్లో మనం డెకర్ చేయడానికి కూడా ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. అలాంటి ల్యాంప్స్ వాళ్ళ బెడ్రూమ్లో ప్లేస్ చేస్తే ఇంకా బాగా మంచిగా ఫీల్ అవుతారు. సో ఈ ఐకియాకి వచ్చాను అంటే నాకేదో ఎగ్జిబిషన్ స్టాల్కి వచ్చినట్లే ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే ప్రతిసారి వచ్చినప్పుడల్లా కొత్త వెరైటీస్ అన్నీ అప్డేట్ చేసి న్యూ ప్రోడక్ట్స్, ఇప్పుడు చూసిన ప్రోడక్ట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా అప్డేట్ చేసి ఉంటారు. సో
కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి హ్యాంగింగ్ లైట్స్ ఎంత బాగున్నాయో, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో, డిఫరెంట్ మోడల్స్తో, డిఫరెంట్ డిజైన్స్తో, డిఫరెంట్ షేప్స్లో చాలా బాగున్నాయి కదా. సో చూసారు కదండి, లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, అలాగే రియల్ ప్లాంట్స్, ఇలా చాలా డెకర్ ఐటమ్స్ అనేటివి ఇవాల్టి కలెక్షన్స్లో చూసాం కదా. వాటితో పాటు డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ అండ్ ల్యాంప్స్ కూడా మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటాను. ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీతో షేర్ చేద్దామని ఈ బ్యూటిఫుల్ వ్లాగ్ అయితే చేశాను. మీకు ఈ డిజైన్స్ అండ్ కలెక్షన్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బోల్డన్ని వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.